కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన హత్యపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. చోరీకి యత్నించిన యువకుడిని వాచ్మెన్ అనుకోకుండా మర్డర్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్లి ఏసీపీ పరిశీలించారు. కేసును సమగ్రంగా విచారిస్తామని తెలిపారు. వాచ్మెన్ అతన్ని హెచ్చరించగా అతను రాళ్లతో వాచ్మెన్ పై దాడి చేస్తే వాచ్మెన్ దగ్గర ఉన్న కర్రతో అతని తలపై కొట్టడం జరిగింది. కొట్టిన వెంటనే ఆయన కింద పడి నెత్తికి తలకు గాయమై చనిపోవడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఉందా? సీసీ ఫుటేజ్ ఉంది. తీసుకుపోయే ప్రయత్నంలో ఉండి కింద పడేసిన తర్వాత సౌండ్ ఇది ఇక్కడ ఉన్న వాచ్మెన్, టెంపుల్ వాచ్మెన్ లేచి సౌండ్ అవుతుందని లేచి ఈ ఉండి దగ్గరికి వచ్చేస్తుంటే ఒక వ్యక్తి కనపడేసి ఇక్కడ వస్తుంటే రాళ్ళు విసురుతాడండి. రాళ్ళు విసురుతుంటే అతను వాచ్మెన్ ఏం చేసిందంటే ఒక కట్టు తీసుకొని వాళ్ళ మీద విసిరేస్తే దొంగ కింద పడ్డాడు. ప్లస్ వాళ్ళు పడి మళ్ళీ ఈ రాయి తీసుకొని మళ్ళీ కొట్టబోతుంటే వీటి దగ్గరకు వచ్చేసి వాచ్మెన్ దగ్గర కొట్టి దాన్ని దొంగతనానికి ప్రయత్నం చేసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ రంగస్వామి 60 సంవత్సరాలు ఉంటుంది. అతను అలికిడికి లేచి అతన్ని దొంగ అని పారిపోవటం వాచ్మెన్